సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్ భావన బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మొత్తం రాఖీ స్పెషల్ అనమాట. మా నాయనమ్మ అయితే పొద్దున్నే లేస్తా అంటేనే టిఫిన్ కూడా వేసేసింది అనమాట. సో మక్రోని అయితే టిఫిన్ చేసేసింది. ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామి బర్త్డే కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా సో మా నాయనమ్మ అయితే పెరుగన్నం కూడా వేసేసింది. ఈరోజు అయితే వెంకటేశ్వర బర్త్డే కాబట్టి ప్రసాదం చేసి పూజ కూడా అయిపోయింది ఈరోజు మొత్తం. ఏమైతే మా ఆయనమనే అంతా చేసింది అనమాట. మా చిన్నత్త పెద్దత్త హాయ్ చెప్పుతా, మా చిన్నత్త హాయ్ చెప్తా. హాయ్ గైస్. ఈమైతే వీళ్ళ ముగ్గురికి అమ్మ అనమాట. ఇంత పెద్ద సామ్రాజ్యం వీళ్ళందరికి అమ్మ. అదో మా డాడీ అక్కడ ఉన్నాడు గైస్. మా డాడీ సో మా డాడీ అయితే అక్కడ ఉన్నాడు. మా డాడీకి వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అనమాట. వాళ్ళందరికి అమ్మ ఈమె. ఇప్పుడు ఈమె మా అమ్మల్ని సాకుతాంది, అందరినీ సాకుతుంది. రేపు పొద్దున నా పిల్లలను కూడా అమ్మ సాకుతుంది అనమాట. ఇల్లంతా సందడిగా ఉంది ఈరోజు ఫుల్గా. సో నేనైతే ఈరోజు తులసమ్మకు పూజ కూడా చేసినాను గైస్. చూడండి, నేనే ఈరోజు తులసమ్మకు పూజ చేసి మంచిగా బొట్టు కూడా పెట్టిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అగ్గికైతే అంతా సెట్ చేసేసినాం అనమాట. ఇంకా మా బాబాయ్ కొడుకు కూడా రావాలి. వాడు వచ్చే లోపల మా బన్నిగానికి అయితే కట్టేస్తాం, మా తమ్ముడికి అయితే. ఇంకా వాడు వచ్చినాక వానికైతే కడతాం. అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఏమేమి తెచ్చినావు? ఇవన్నీ మీ అన్న కోసమేనా? ఇవన్నీ మా అన్న పిల్లలు నలుగురు పిల్లలకు సమానంగా పంచుతాను. ఏమేమి తెచ్చినావు? రాఖీ వచ్చేసి స్వీట్లు తెచ్చింది, చకోడీలు తెచ్చింది. మేము అన్ని స్వీట్లు ఎందుకని చెప్పేసి నేను బేకరీ బిస్కెట్లు తెచ్చినాము. చావా తెచ్చినాడు మాకు పెట్టేదానికి, మా చెల్లెలు ఇద్దరికి మేము హ్యాపీగా ప్రతి సంవత్సరం రక్షాబంధం బాగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మా ఇంటికి వచ్చి మా అమ్మ ఇంటికి వచ్చి మేము రక్షాబంధం బాగా చేసుకుంటాము. మా అన్న మమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు. ఎవరు మీ అన్ననా? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. సో ఇంకా బన్నిగానికి అయితే రాఖీ కట్టేసినాం గైస్. సో దాని తర్వాత బాబాయ్ అయితే ఎంట్రీ ఇచ్చేసినాడు అనమాట. వాళ్ళ కూతురని కొడుకుని తెలుసుకొని ఇంకా వాడికైతే వాడు మా తమ్ముడు కాబట్టి ఇంకా మేము ముగ్గురం అయితే రాఖీ కట్టేసినాము. నెక్స్ట్ వచ్చి మా బన్నిగాడు వచ్చి వాళ్ళ చెల్లెలతో రాఖీ కట్టించుకుంటాడు అనమాట. ఇంకా పిల్లది కూడా మొత్తం కట్టించేసేసుకుంటున్నాడు అనమాట. సో ఇంకా మా తమ్ముడు చేతికి చూడండి ఎన్ని రాఖీలు వచ్చాయో, బాగా కలర్ఫుల్ గా అనిపించింది. సో ఇంకా ఇదంతా అయిపోయేప్పుడు మా నాయనమ్మ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోయిందండి. ఇంకా బాగా హ్యాపీ టీయర్స్ అనేలాగా వచ్చినాయి. ఇంకా మేమైతే రాఖీలన్నీ అయిపోయినాయి, కట్టించేసుకున్నాం. ఇక్కడతో రాఖీలు అయితే ఎండ్ అయిపోయింది. రాఖీ పండుగ అయితే అయిపోయింది అనమాట. సో ఈ రోజుకైతే రాఖీ పండుగ బ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది గైస్. ఇగ్నోర్ మై వాయిస్, నా గొంతు చాలా ఘోరంగా వస్తుంది. లైక్ సబ్స్క్రైబ్ ఫర్ భావన బ్లాగ్స్. దట్స్ ఆల్ గైస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.